గోడ యువతలకెళ్ళి అవతలకి దుంకితే ఏమైతుంది? గోడ హైట్ ఎక్కువ ఉంటే కాలో చెయ్యో ఇరుగుతుంది. బొక్క బోర్ల పడితే మూతి పనులు రాలుతాయి. కింద రాయో రప్పనో ఉంటే నెత్తి బలిగి నెత్తులు వస్తుంది. అటెనక 2-3 కుట్లు పడతాయి అని చెప్దాం అనుకుంటున్నారా? అయితే మీరు చెప్పే సమాధానం మొత్తం తప్పే. ఇప్పుడు నేను చెప్పాలనా కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో? గోడ దుంకితే భూములు దక్కుతాయి. ఉత్త పుణ్యానికి రికార్డులలో మన పేరు మీద భూములు ఉన్నట్టు పేర్లు ప్రత్యక్షమవుతాయి. ఏంది గట్ల చూస్తున్నారు? నిజముల్లా కావాలంటే ఈ వార్త చూడుర్రి. ఇయాల రేపు ఏదన్నా దావత్కి పోతే మంచిగా మర్యాద చేసి ముక్కా సుక్క పోసి దావత్ అంతా అయిపోయినాక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుడు ఓ తరీఖ లెక్క మారింది. ఇదే తరీఖ ఇటు రాజకీయాల సుతం వచ్చిందుల్లా. కారు పార్టీ గుర్తు మీద గెలిచి షేయి పార్టీలో దుంకిన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా, గదే షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు. గరీబోళ్ళ భూములు సర్కారు భూములు ఏడనన్నా ఉన్నాయంటే భూముల మీద కన్నున్న పెద్ద మనుషులకు దాన్ని ఎప్పుడు దక్కించుకోవాలనా ఎట్లా దక్కించుకోవాలనా అనే ఆలోచననే తిరుగుతుంటది తలకాయల. ఇగో గీ ముచ్చట సుతంగా సొంటిదే. ఏడాది కింద ఆయన అసెంబ్లీ ఓట్లల్లా కారు పార్టీ ఓడిపోయి షెయ్యి పార్టీ గెలిచిన ముచ్చట అందరికీ తెలిసిందే. అధికారం ఏడుంటే ఆ పార్టీ సంకల జొర్రే కొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగిపోయి గాంధీ భవన్ గోడ లోపలికి దుంకిర్రు. అందులో మహాత్ముడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సుత ఒకరు. ఇట్లా కారు పార్టీలకెళ్లి షెయ్యి పార్టీలకు పోయిండో లేదో నోటికొచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ లో పెద్ద లొల్లే పెట్టిండు. ఆంధ్ర తెలంగాణ అని రౌడీయిజం చూపెట్టబోయిండు. ఇక ముచ్చటట్లుంచితే షెయ్యి పార్టీల షరీక్ అయినందుకు రేవంత్ సారు అరికపూడి గాంధీకి 1000 కోట్ల విలువైన సర్కారు భూమిని రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చిందట. గాంధీ సారోళ్ళ ఇంటామే శ్యామలాదేవి బిడ్డ నందిత సారోళ్ళ అన్నలదమ్ముల పేరు మీదకి పట్టా చేపించుకున్నాడు. అయితే ఓట్ల కంటే ముందే గీ కబ్జా చేసిండు. అప్పటి సీఎం కేసీఆర్ సారు గీ దాన్ని గుర్తుపట్టి కబ్జా పెట్టిన రిజిస్ట్రేషన్లను రద్దు చేపించిండట. దాన్ని మనసులో పెట్టుకొని ఓట్లయిపోగానే రేవంత్ సార్ తోటి మాట్లాడుకొని గాంధీ సారు షెయ్యి పార్టీలకు దుంకిండు. మొన్నటిదాకా రికార్డుల లేని 30 ఎకరాల భూమిని రేవంత్ సారు సర్కారు మళ్ళా అరికపూడి గాంధీ సార్కు కట్టబెట్టిండట. ఈ భూమిల గాంధీ సారు గాంధీ హైట్స్ అని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయనీకే ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఇప్పటికే గాజుల రమారంలా 12 ఎకరాల భూమి సర్కారు భూమి చేతులు మారింది. కొత్తగా ఇప్పుడు 30 ఎకరాల భూమి కాయిదాల మీద పేరు మారింది. పార్టీ మారినందుకు ఒకప్పటి పాత దోస్తు రాజకీయ మిత్రుడు ఒక్క పార్టీలో కలిసి పనిచేసినోళ్ళు కాబట్టి ఇట్లా గాంధీకి రేవంత్ సారు భూములు ఇచ్చిండేమో. ఎంతైనా దోస్తానే కదా అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. 1000 కోట్ల విలువైన భూమి పిఏసి చైర్మన్ పోస్టు ఇచ్చి దోస్తాన్ విలువ ప్రపంచానికి చాటి చెప్పిండు సీఎం రేవంత్ గారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు.